కాంగ్రెస్ పార్టీ బలోపేతం కొరకు జగిత్యాల ప్రాంతమనే కాకుండా తెలంగాణ రాష్ట్రం అంతా కూడా తెలంగాణ ప్రాంతం ఉమ్మడి రాష్ట్రం కూడా తెలంగాణ రాష్ట్రం మరి కాంగ్రెస్ పార్టీ బలోపేతం కొరకు ఒక క్రమశిక్షణ గల కార్యకర్తగా పనిచేయడం జరిగింది. ఆనాడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ సమయంలో కూడా 2006, 2008 2 పర్యాయాలు మరి అప్పుడు కేసీఆర్ గారిపై పోటీ చేయాలనే పార్టీ ఆలోచనకు అనుగుణంగా మరి పోటీ చేయటం, తదుపరి కాలంలో 2009లో ఆశించిన ఫలితాలు పొందలేకపోవటం, ఇవాటి వరకు కూడా మరి నిన్నటి వరకు అయితే శాసన మండలిలో కాంగ్రెస్ పార్టీ ఏకైక ప్రజాప్రతినిధి ఏదైతుందో ఇలా రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే విధంగా ఇలా పట్టభద్రుల గొంతుకగా ఉద్యోగస్తులే కానీ ఉపాధ్యాయులే కానీ ఉద్యోగ యువతే కానీ ముఖ్యంగా వ్యవసాయం, రైతాంగం, గల్ఫ్ కార్మికులు, బీడీ కార్మికులు వీళ్ళ వివిధ అంశాలపై ఏదైతుందో మరి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి నిలిచే విధంగా చేసిన పోరాటం కూడా అందరూ తెలిసిందే చెప్పండి. సరే, తదుపరి మొన్నటి శాసనసభ కానీ నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఆశయ ఫలితం పొందలేకపోవడం కొంత బాధాకరం. కార్యకర్తలు ఏదైతుందో ఈ 2 ఎన్నికల్లో కూడా ఆశించిన ఫలితం పొందలేని పరిస్థితులు కొంత అదంతా బాధతో ఉన్నటువంటి పరిస్థితులు. ఇవాళ మరి ఇక్కడ ఇంతకాలం ఏదైతుందో ఎవరితోనైతే పోరాటం చేసినామో మరి ఆ శాసనసభ్యుని ఏదైతుందో ఏకపక్షంగా పార్టీలు చేర్చుకోవడం పట్ల కార్యకర్తలు అందరూ కూడా వారి యొక్క బాధ వాస్తవంగా పార్టీ బలోపేతం అనేది ప్రధానమని చెప్పారు. అటువంటి పార్టీ బలోపేతం కొరకు అసలు కృషి చేసి 4 దశాబ్దాల ఈ ప్రాంతం పార్టీ పటిష్టానికి పనిచేస్తుంది, ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారానికి తోడ్పడుతున్న పరిస్థితుల్లో ఇవాళ సరే శాసనసభ్యుల సంఖ్యాబలం అనే భావనే కావచ్చు, ఆలోచన ఏదైనా కానీ ఏదైతుందో ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడంతో కార్యకర్తలు తట్టుకోలేకపోతున్నారు. వారి యొక్క మరి ఆలోచన సూచనలు దానికి అనుగుణంగా భవిష్యత్తు కార్యక్రమాన్ని నిర్ణయం తీసుకొని దొరుకుతుంది. ఏదైనా కానీ ప్రజా జీవితం ప్రజలకు అందుబాటులో సేవ చేసే ప్రధానమని చెప్పి అంటారు. ఏ బాధ్యత ఏ హోదా ప్రధానం కాదు. ఏ బాధ్యత ఏ హోదాలో ఉన్నా, ఏ హోదా లేకున్నా కానీ మన ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు సేవ చేయటమే ప్రధాన బాధ్యతగా భావించేంత వరకు భవిష్యత్తులో కూడా అదేవిధంగా ఇలా హోదా అనేది ప్రధానం కాదు. ఏ హోదా ఉన్నా లేకున్నా ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేసేటువంటి ఒక భావనతోని ముందు పోడదొరుకుతుంది. అట్లే కార్యకర్తలు కూడా ఏదైతే కాంగ్రెస్ కార్యకర్తలే కానీ అభిమానులు కానీ ప్రజానీకం కూడా ఎవరు కూడా ఏ విధమైనటువంటి ఒక మరి ఆందోళన గురి కావాల్సిన అవసరం లేదు, అదే పడకూడదు. మన జీవిత కాలం ఏదైతుందో ఈ ప్రాంత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే కానీ అభిమానులే కానీ ఈ ప్రాంతం ఉండే సమస్యల కోసం ఏదైతుందో నేను అందుబాటులో ఉండి సేవ చేయాలనే ఒక సంకల్పంతో మరి ముందుకు పోతున్నా. మరి భవిష్యత్తు కాలం నిర్ణయిస్తుంది. భవిష్యత్తు నిర్ణయం ఏదైతుందో కాలం నిర్ణయిస్తుంది, దానికి అనుగుణంగా ముందుకు